ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రమ్మ, ఆల్రెడీ మనం గత వీడియోలో గోల్డ్ రేట్ గురించి బాగా మాట్లాడుకున్నాం. అంటే విపరీతంగా పెరిగిపోతున్నాయని అందరికీ తెలిసిన విషయమే, చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. ఈ టైంలో ఆఫర్స్ అని బాగా పెడుతూ ఉన్నారు. కరెక్ట్. దివాళీ ఆఫర్ అని, ధనత్రయోదశి ఆఫర్ అని, గ్రామ్కి 500, 1000 రూపాయలు ఎంతో కొంత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఇంత పెరుగుతున్న టైంలో వీళ్ళు ఆఫర్లు ఇస్తున్నారంటే వాళ్ళకి ఏం ఆదాయం, ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి నాకు అర్థం కాలే. అసలు నువ్వు యాక్చువల్గా ఇలా ఆలోచించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు కదా. అందరూ ఏమనుకుంటారంటే తక్కువకి వస్తుందని వెళ్ళి కొనుక్కునే వాళ్ళే ఉంటారు. బట్ వ్యాపారం చేసే వాళ్ళకి లాభం లేకుండా ఎందుకు అమ్ముతారు ఏదైనా? ఈ పాయింట్ వాళ్ళు ఆలోచిస్తే అక్కడ మిస్టేక్స్ అవ్వవు. అంటే నేను చూసాను ఆన్లైన్లోని ఇట్లాంటి ఒక ఆఫర్ పెట్టారని చెప్పేసి మొత్తం, అంటే ఇక్కడ కాదు నార్త్ సైడ్, ఆల్మోస్ట్ వాళ్ళ షాప్ ఓపెన్ చేసిన నుంచి ఒక 2 కిలోమీటర్ లైన్ ఉంది. అంటే ఒక గ్రామ్కి 1000 రూపీస్ డిస్కౌంట్ పెడుతున్నాము గోల్డ్కి అని చెప్పేసి అని. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎవరైనా కూడా నీకు అంత తగ్గించిస్తున్నారు, బయట మార్కెట్ ప్రైస్ అంత కాస్ట్ ఉంది, అంత తగ్గించిస్తున్నారు అంటే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని కూడా మనం ఆలోచించుకోవాలి. సి అందరూ అలా ఉంటారని నేను చెప్పను, బట్ అన్రియలిస్టిక్గా గ్రామ్కి 550, 1000 ఇంత ఇస్తున్నారంటే సంథింగ్ ఫిషీ కదా అక్కడ. ఎప్పుడైనా కూడా మనకి అన్రియలిస్టిక్ ప్రామిసెస్ చేస్తున్నారు అంటే అక్కడ మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఏదో ఉంది అనేసి. ఇక్కడ వాళ్ళకి ఎన్ని రకాల ప్రాఫిట్స్ ఉంటాయని నేను చెప్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ అసలు దీంట్లో ఎంత కిట్టుకుంది అనేసి. అలాంటి ఒక ఫ్లయర్ నా క్లయింట్కి పంపించారనమాట. మేడం ఇందులో పెట్టుకోవచ్చా అనేసి. నేను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాను, మీరు ఎలా ఇలా ఇవ్వగలుగుతున్నారు, వేస్టేజెస్లో ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అనేసి. లేదు మేడం, ఓన్లీ గ్రామ్కి ఆఫర్ ఇస్తాం, వేస్టేజెస్లో ఆఫర్ ఇవ్వట్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. మనకి గ్రామ్కి 550 రూపీస్ తగ్గిస్తున్నారు అంటే ఒక 10 గ్రాములు కొనుక్కున్న వాళ్ళకి 5500 బెనిఫిట్ వచ్చిందని అనుకుంటాం. కానీ వేస్టేజెస్ పరిస్థితి ఏంటి అంటే అదొక 8 to 10% ఉన్న వేస్టేజ్ని 10 to 15% చేస్తారు, 10 to 15% ఉన్న వేస్టేజ్ని మళ్ళీ 15 to 20% వరకు చేస్తారు. సో మీకు వేస్టేజ్ పెంచుతారు, మీకు గ్రామ్ తగ్గుతుంది, మరి వేస్టేజ్ పెరుగుతుందా లేదా? సో అది మీకు ఎలా తెలుస్తుంది? వేస్టేజ్ అన్నది వాళ్ళు ఎవ్రీ టైం వాళ్ళు చేంజ్ చేసుకునే ఛాన్సెస్ వాళ్ళ చేతిలో ఉంటాయి కదా. సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు గ్రామ్ పై ఇంత తగ్గిస్తున్నామని చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది, అందరికి గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది అనేసి అని. సో అలాంటప్పుడు జస్ట్ అదొక మార్కెటింగ్ టెక్నిక్ అంతే. అంటే మీకు వేస్టేజ్ పెంచినా పెంచకపోయినా మీకు తెలియదు, అదే గ్రామ్ తగ్గిస్తున్నా అంటే గోల్డ్ పెరుగుతుంది, సో మనకి గ్రామ్ తగ్గుతుంది కాబట్టి మనకి బెనిఫిట్ ఉంటుందని చాలా మంది వెళ్తారు. సో మీరు చూసుకోవాల్సింది, మీరు ఇది వరకు తీసుకున్న షాప్స్లోని వేస్టేజ్ పెరిగిందా లేకపోతే అంతే వేస్టేజ్కి ఇస్తున్నారా లేదా అన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఇలాంటి టైంలో ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయకూడదు. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు 550 రూపీస్ పర్ గ్రామ్ నీకు తగ్గిస్తున్నప్పుడు నువ్వు ఇచ్చే దాంట్లో కూడా అంతే తగ్గించిస్తారు కదా. సో అప్పుడు నీకు రావాల్సిన వాల్యూ కూడా తక్కువ వస్తుంది కదా. దాన్ని తోడు మీ ఓల్డ్ గోల్డ్లోని వేస్టేజ్ అని ఇదని అదని రిమూవ్ చేసేస్తారు కూడా ప్రైస్ అమౌంట్. సో ఇలాంటి ఆఫర్లు పెట్టేటప్పుడు క్యాష్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఓల్డ్ గోల్డ్ పట్టుకొని వెళ్ళి ఇచ్చారంటే వాళ్ళకి 2 బెనిఫిట్స్, మీ పాత గోల్డ్లో తక్కువ తీసుకుంటున్నారు, కొత్త గోల్డ్లో ఎక్కువ వేస్టేజ్ చేసుకుంటున్నారు. ఆ 2 బెనిఫిట్స్ మనమే ఇస్తున్నాం వాళ్ళకి, అంతే కదా. అండ్ గోల్డ్లోని ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఉన్నది వీళ్ళకి ఏంటి అంటే మనకి రిటర్న్స్ ఇవ్వరు. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఇచ్చారని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటమ్ కొనుక్కున్నాను, నేను మళ్ళీ వెళ్ళి మార్చుకుంటే వాళ్ళు మళ్ళీ ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారంగా మార్చేస్తారు. సో ఎవరు కూడా ఒక ఐటమ్ కొనుక్కున్నది మళ్ళీ తీసుకుని వెళ్ళి రిటర్న్ ఇవ్వరు. అది వాళ్ళకి అడ్వాంటేజ్ ఈ పాయింట్లోని. అంటే ఒక పక్క వేస్టేజ్ పెంచుకుంటూ ఇంకో పక్క మీ ఓల్డ్ గోల్డ్ని తక్కువ తీసుకుంటూ మీరు ఎలాగా మీ కొన్న గోల్డ్ని ఎక్స్చేంజ్ చేయరు కాబట్టి దే ఆర్ బెనిఫిటింగ్. మీ సెంటిమెంట్స్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే మనకున్న సెంటిమెంట్స్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అందరూ అలా కాదు, కొందరు జెన్యూన్లీ ఉండొచ్చు. సో మీకు ఎప్పుడు తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు ఏమైనా డిస్కౌంట్స్ పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, మీకు ఆల్రెడీ వాళ్ళ దగ్గర వేస్టేజ్ ఎలా ఉంటాయో ఐడియా ఉంటుంది కదా. అది చూసుకొని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోండి. నన్ను అడిగితే ఇలాంటి స్కీమ్స్ ఏం పెట్టకుండా ప్లెయిన్గా గోల్డ్ ప్రైస్ ఉన్నప్పుడు, మీకు అవసరం ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మ్యారేజెస్ కూడా ఉంటాయి, దివాళీ తర్వాత నుంచి మ్యారేజెస్ అవి స్టార్ట్ అవుతుంటాయి. సో అలాంటప్పుడు మీరు అవాయిడ్ చేయలేరు కాబట్టి అలాంటి టైంలోని, అంటే ఇప్పుడు ఈ హైప్ టైంలో ఆగి కొంచెం దివాళీ తర్వాత వెళ్ళి తీసుకున్నా పర్వాలేదు. ఈ ఆఫర్ల పేరుతోని వాళ్ళు ఇచ్చే ఫ్రీ డిస్కౌంట్లు, ఫ్రీ గిఫ్ట్లు, వీటి కోసం ఉన్నదాన్ని కూడా కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకని స్పెసిఫిక్గా చెప్తున్నాను, ధనత్రయోదశి రాబోతుంది. ఒకవేళ కొనుక్కోవాలంది అంటే ఎలాంటి ఆఫర్ పెట్టకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక్కడ 2 కంపేర్ చేసి మీకు ఎక్కడ కరెక్ట్ అనిపిస్తే అక్కడ కొనుక్కోండి. ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయద్దు. ఎక్స్చేంజ్ చేశారంటే ఎస్పెషల్లీ ఆఫర్లో ఉన్నప్పుడు
మీకు ఇస్తున్న ప్రైస్లో తగ్గిస్తున్నప్పుడు మీకు ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళు తగ్గించేస్తారు మీకు ప్రైసింగ్ చేసేటప్పుడు. సో అది కూడా జాగ్రత్తగా పెట్టుకొని కనుక షాపింగ్ చేసుకుంటే పర్వాలేదు, లేదంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో లైట్గా నాలెడ్జ్ పెంచుకోండి. ఎన్ని రకాలుగా మార్కెటింగ్ టెక్నిక్స్ ఉంటాయో అవి నాలెడ్జ్ పెంచుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. లేకపోతే ఏంటంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి, వాళ్ళు బెనిఫిట్ అయ్యేది మీరు లాస్ అవ్వడానికి. ఒక్క గోల్డ్ ప్రైస్ 550 రూపీస్ తగ్గితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ చాలా ఉంటుంది, మనకు వచ్చే ప్రాఫిట్ కన్నా. అది మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. నిజమే, నువ్వు అన్నట్టు ఏంటంటే ఏ ఆదాయం లేనిది ఎవరు ఏం తగ్గించి ఇవ్వరు, అందులో ఏదో ఉంటది, అది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో నిజంగా అనిపిస్తుంది రమ, ఆ పాత గోల్డ్ తీసుకొస్తే, ఎందుకంటే గోల్డ్ రేటు పెరిగింది, ఎందుకు ఇంత పెట్టలేం కదా, ఈ ఉన్న పాత గోల్డ్ తీసి, అది ఆల్మోస్ట్ ఆడవాళ్ళకు ఉన్న థాటే అది. సో ఏం జరుగుతుందంటే ఓల్డ్ గోల్డ్ కూడా నాకు ఎక్కువ రేటే వస్తుంది కదా అనుకుంటాం. అక్కడే మనం నార్మల్ గా గోల్డ్ కొనుక్కునేటప్పుడు ఓల్డ్ గోల్డ్ ఇచ్చి కొనుక్కోవడం వేరు. ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు ఓల్డ్ గోల్డ్ ఇచ్చినప్పుడు, ఎస్పెషల్లీ వాళ్ళు గోల్డ్ ప్రైస్ తగ్గిస్తున్నప్పుడు మీరు వెళ్తే మీరు ఇచ్చే గోల్డ్ మీద కూడా ప్రైస్ తగ్గించేస్తారు. ఆర్నమెంట్ కి డిఫరెంట్ ఉంటది, నీకు మామూలుగా బిస్కెట్ లైక్ కాయిన్ కి డిఫరెంట్ ఉంటది. ఆర్నమెంట్ కన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మనకి రేట్ తక్కువకే వస్తుంది. అలాగే కాయిన్స్ డిస్కౌంట్స్ ఇచ్చినా కూడా వాటి మీద కూడా ఇప్పుడు ఆఫర్ పెట్టారు కదా, గ్రామ్ కి 550 రూపీస్ అని, దాని మీద కూడా మీకు తగ్గించే ఇస్తారు. మరి అక్కడ తగ్గించినప్పుడు ఇక్కడ తగ్గుతుంది కదా. ఇది సింపుల్ థింగ్, బట్ మోస్ట్ ఆఫ్ అస్ థింక్ చేయము ఇలాగా. ఆ థాట్ రాదు, ఎందుకంటే వాళ్ళకి మనకు కనిపించేది ఎదురుకుంటే 550 తగ్గుతుంది, 500 రేట్ పెరుగుతుంది కదా, తగ్గుతుంది అంటే అందులో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కంపల్సరీ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి, బికాజ్ ఎక్కువ అమౌంట్ లో కొనేది కూడా వాళ్ళే, అవును, ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఆ ప్లానింగ్ చూసుకోండి. లేదంటే తెలిసిన వాళ్ళు మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు కదా కొంచెం గోల్డ్ ఫ్రీక్వెంట్ గా కొనే వాళ్ళు, అలాంటి వాళ్ళని ఎవరైనా తీసుకొని వెళ్ళి మాట్లాడినా కూడా ఇట్ విల్ హెల్ప్ఫుల్. ఈ వీడియో మెయిన్ అవేర్నెస్ కోసమే. ఇట్లాంటి మార్కెటింగ్ చాలా చేస్తున్నారు. సో నా దగ్గరికే నా క్లయింట్స్ నుంచి 2-3 వచ్చి ఇలా ఫోటోలు పెట్టి తీసుకోవాలని అడిగారు. సో అందుకనే చెప్తున్నాను, ఇలాంటి వాటిని జస్ట్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సూపర్, నిజంగా అవేర్నెస్ కోసమే అండి మేము చేసేది. మళ్ళీ దీన్ని ఎంతో మంది తప్పుగా అనుకుంటారేమో, ఉన్నది తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా మందికి తెలియదు రమ్మా. డిస్కౌంట్ అంటే మామూలుగా నువ్వు ఇందాక అన్నావు చూడు, ఎలా ఉంటారంటే మనిషి మెంటాలిటీ, 50 రూపాయల వస్తువుకి 10 రూపాయలది ఫ్రీ వస్తుంది అంటే 50 రూపాయలు ఖర్చు పెట్టినా అది వర్తబుల్ కాకపోయినా కొంటాం. ఆ ఫ్రీకి ఆఫర్ కి అంత బాగా మనుషులు తొందరగా టెంప్ట్ అవుతూ ఉంటారు. కరెక్ట్. థ్యాంక్ యూ రమా. థ్యాంక్ యూ.